అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. పౌలు ఈ మాట ఎందుకు రాస్తూ ఉన్నాడనంటే, అనేక మంది తమను తాము యోగ్యులుగా వారు ప్రకటించుకుంటూ ఉంటారు. యోగ్యత అనేది ప్రభువు నుండి అది మనకు అనుగ్రహించబడుతూ ఉంటుంది. పౌలు ఇక్కడ గ్రీకు భాషలో ఉపయోగించిన పదం డోకిమోస్. డోకిమోస్ అనే పదానికి అర్థం ఏమిటంటే పరిశోధించబడిన అని అర్థం వస్తుంది. పరిశోధించబడిన. పూర్వకాలంలో కాయిన్స్ అనేవి చలామణిలో ఉండేవి, నేడు కూడా ఉన్నాయి. అయితే పూర్వం కాయిన్స్ యొక్క ప్రాధాన్యత అది చాలా అధికంగా ఉండేది. డోకిమోస్ అనే పదము కాయిన్స్ని పరిశోధించడానికి ఉపయోగించబడుతూ ఉండేది. ఒక మెటల్ అది ఒరిజినల్లా కాదా, తయారు చేయబడిన నాణెము చలామణిలో ఉన్నప్పుడు అది అసలైందా లేకపోతే నకిలీదా అని పరిశోధించవలసిన బాధ్యత ఆ కాయిన్ ఉపయోగించే వ్యక్తి మీద ఉంటుంది. లేకపోతే ఆ వ్యక్తి నష్టపోతాడు. నేటి దినాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. 5 రూపీ కాయిన్ కొంతకాలం క్రితం నకిలీ కాయిన్స్ చలామణిలో ఉండేవి. అసలైన వాటికి సమానంగా ఉండేది, కానీ వాటిని మనము గట్టిగా కొట్టినా, ఏదైనా పరికరాన్ని ఉపయోగించి దాన్ని గట్టిగా మనం కొట్టినప్పుడు అదేమవుతుంది, రెండుగా విడిపోయేది. ఇప్పుడు కాయిన్స్ అనేవి ఆ రీతిగా ఉండటం లేదు. గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంది. ఎందుకు నేటి దినాల్లో ఆ 5 రూపీ కాయిన్స్ డూప్లికేట్ రావడం లేదు అని అంటే, అవి పరిశోధించబడుతూ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా వాటి విషయంలో నిర్ణయాలు తీసుకుంది. ఇప్పుడు పరిశోధించబడుట అనే పదానికి డోకిమోస్ అనే పదం వాడబడుతుంది. దాన్ని యోగ్యత అని తెలుగులో తర్జుమా చేయబడింది. ఒక విశ్వాసి దేవుని ఎదుట గొప్పవాడు అని ఎంచబడాలంటే, ఆ విశ్వాసి తను తాను గొప్పగా ఎంచుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి గొప్పవాడు కాలేడు. సెల్ఫ్ ప్రమోషన్ అనేది కానీ, హ్యూమన్ అప్లాజ్ అనేది కానీ మానవుణ్ణి దేవుని ఎదుట గొప్పవాడిగా నిలువబెట్టలేదు, యోగ్యత గలవానిగా నిలువబెట్టలేదు. దేవుడు ఒక మానవుణ్ణి పరిశోధిస్తూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని అగ్ని పరీక్షల గుండా తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ సందర్భంలో సువర్ణం ఏ రీతిగా అది శోధించబడుతూ ఉంటుందో, మానవుని యొక్క యోగ్యత కూడా పరిశోధించబడుతూ ఉంటుంది. మానవుడు తను తాను యోగ్యునిగా ఎంచుకున్నంత మాత్రాన, లేకపోతే ఇతరుల ద్వారా తను యోగ్యుడు అని పిలువబడినంత మాత్రమున ఆ వ్యక్తి అన్నడూ కూడా యోగ్యుడు కాలేడు. దేవుని బిడ్డలమైన మనము ఈ సత్యమును మనము ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియమైన విశ్వాసి, పౌలు యోగ్యతను గురించి కొరింథు సంఘమును అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. కొరింథు సంఘంలో కూడా ఆ రీతిని యోగ్యతను గూర్చి తమను తాము గొప్పగా చెప్పుకునేవారు ఉన్నట్లు పౌలు రాసిన పత్రికల వలన మనకు తెలియపరచబడుతూ ఉంది. నేటి దినాల్లో కూడా అటువంటి వారిని మనము చూడగలుగుతూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనాన్ని మనము చదువుతూ ఉన్న సందర్భంలో యాకోబు రాస్తున్న మాట ఏమిటి? శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. శోధన సహించువాడు ధన్యుడు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ కూడా పౌలు డోకిమోస్ అని వాడుతూ ఉన్నాడు ధన్యుడు అనే పదానికి.
డోకిమోస్ అంటే ఇప్పుడే మనము ఆ, కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో 18వ వచనంలో పౌలు ఉపయోగించిన యోగ్యత అనే పదానికి ఉపయోగించబడిందని మనం ధ్యానం చేసుకున్నాం. అదే పదాన్ని యాకోబు కూడా ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ పదానికి ధన్యుడు అనే అర్థం ఇక్కడ తర్జుమా చేయబడుతూ ఉంది. ప్రియమైన సంగమం, మన జీవితంలో ఒక పరీక్ష గుండా మనం వెళుతూ ఉన్నామనంటే ఆ పరీక్ష మనల్ని ఒక సువర్ణ మార్గంలోని తీసుకుని వెళ్తూ ఉందని సత్యాన్ని మనం మర్చిపోకూడదు. శోధన అనే మాటకు పెయిరాస్మోస్ అనే పదాన్ని యాకోబు ఉపయోగిస్తూ ఉన్నాడు. దీని అర్థం ఏమిటి? శోధించుట, పరీక్షించుట అనే అర్థం వస్తుంది. పరీక్షించుట అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సాతాను శోధన, రెండోది మన విశ్వాసము అనేది పరీక్షించబడుట. మన విశ్వాసం ఏ రీతిగా పరీక్షించబడుతుంది? సాతాను మన యొక్క శోధన గడియల్లో మనల్ని విశ్వాసం నుండి తప్పించడానికి శోధిస్తూ ఉంటాడు. కానీ మన విశ్వాస గడియల్లో మనము దేవుని మీద ఆధారపడి నిలువబడినప్పుడు మనము ఆ శోధనలను మనం జయించగలుగుతూ ఉంటాం. యాకోబు భక్తుడు ఉపయోగిస్తున్న పదం ఏమిటి? సహించుట అనే పదం ఉపయోగిస్తున్నాడు. దానికి గ్రీకు బైబిల్లో హూపోమెనో అనే పదం వాడబడింది. దీని అర్థం ఏమిటి అంటే సహించుట అని అర్థము. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకుంటే, భయంకరమైన ఎండవేళ కాళ్ళకు చెప్పులు కానీ షూ కానీ వేసుకోకుండా మనం నడిస్తే ఏమవుతుంది? భూమి వేడిగా ఉంటుంది, పాదాలు కాలిపోతూ ఉంటాయి. కానీ మనము ఒక స్థలాన్ని చేరుకోవాలి. ఆ స్థలాన్ని చేరుకోవటం అనేది మనకు అత్యవసరం. ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం? ఆ వేడిని భరిస్తూనే మనము త్వరగా ఆ స్థలాన్ని చేరుకోవడానికి మనము ప్రయాసపడతాం. మధ్యలో ఆగిపోతే కాలు కాలిపోతూనే ఉంటుంది. ఇప్పుడు సహిస్తూనే మనం వెళ్తూ ఉంటాం, ఎందుకంటే గమ్యాన్ని చేరుకోవాలి. ఆగిపోయినా ప్రమాదమే. ఆగిపోతే ఆ బాధను భరించలేం, భరిస్తూనే ఉండాలి. కానీ మనము సహిస్తూ ముందుకు వెళ్తే ఆ సహనానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు శోధనను సహించేవాడు తనలో ఉన్న విశ్వాసం అనేది పరీక్షించబడుతూ ఉంది అన్న సత్యాన్ని గ్రహించి తన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటాడు. తద్వారా అతను దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఎంచబడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథము మనకు ఆ రీతిగా మనకు తెలియచేస్తూ ఉంటుంది. మన జీవితంలో మనం ఏ రీతిగా దేవుని సన్నిధానంలో మనము యోగ్యులుగా మనము ఎంచబడుతూ ఉన్నాం. మనకు మనమే యోగ్యులమని ఎంచుకుంటే మనము యోగ్యులుగా మనం ఎంచబడతామా? దేవుని సేవకుడిగా ఉన్నాను కాబట్టి, కాపరిగా పనిచేస్తూ ఉన్నాను కాబట్టి అనేక మందిని నేను గమనిస్తూ ఉంటాను. తమను తామే యోగ్యులుగా ఎంచుకుంటూ ఉంటారు. తమను తామే గొప్పవారినిగా ఎంచుకొని ఇతరులను తృణీకరించే వారిని నేను గమనిస్తూ ఉంటాను. ఆశ్చర్యం కలిగే విషయం ఏమిటంటే వారిలో దేవుని భక్తి ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని ఎడల ప్రేమ ఉండదు. కానీ వారు తమ యొక్క ధనాన్ని బట్టి లేకపోతే అధికారాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. తాము కొందరిని ఏర్పాటు చేసుకుని తమ గురించి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. తద్వారా వారు ప్రజల్లో ఘనులు, మంచివారు అని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రియమైన సంగమం, మన జీవితాల్లో వేషధారణ అనేది ఉండకూడదు. అనేక మంది నేటి దినాల్లో వేషధారులుగా జీవిస్తూ ఉన్నారు. ఒక వేషధారి దేవునికి ప్రీతికరంగా జీవించగలుగుతూ ఉంటాడా? ఒక వేషధారి తను తాను గొప్పగా చెప్పుకున్నంత మాత్రమున ఆ వ్యక్తి దేవునికి ప్రీతిపాత్రుడు అవ్వగలుగుతాడా? మనము ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అవసరం ఉన్నది. మనకు మనమే యోగ్యంగా ఎంచుకుంటే మన యోగ్యత ఎట్టి పరిస్థితుల్లో అది దేవునికి సంతోషంను కలిగించదు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకనే ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అని పౌలు రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాస్తూ ఉన్నాడని అంటే ఆనాటి దినాల్లో కొరింథు సంఘంలో కూడా అటువంటి వారు ఉండడాన్ని మనము గమనించగలుగుతూ ఉంటాము. ప్రియమైన సంగమం, మనము దేవునికి
బిడలముగా ఉన్నాం కాబట్టి ఆయన దృష్టిలో మనలను మనము యోగ్యులుగా ఎంచుకోవాలంటే ఆయన్ని మనం సంతోషపరిచే జీవితాన్ని మనము కలిగి ఉండినప్పుడు మాత్రమే ఆయనకి మనము యోగ్యులంగా మనము ఎంచబడుతూ ఉంటాము. పౌలు రాస్తున్న ఈ యొక్క పత్రికలో 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు అనేక అంశములను గూర్చి అక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏ విషయంలో గూర్చి రాస్తూ ఉన్నాడనంటే ప్రాధాన్యంగా కొరింథు సంఘంలో ఆ దినాల్లో దుర్బోధకులు ఉన్నారు, దొంగ అపోస్తలులు ఉన్నారు. దేవుని వాక్యంను దానిని కలిపి చెరిపెడు అనేక వ్యక్తులు ఉన్నారు. తమ స్వలాభమును కొరకు ఉపయోగించేవారు కూడా ఆ దినాల్లో ఉన్నట్లు మనము పౌలు రాసినటువంటి పత్రికల ద్వారా మనము గమనించగలుగుతూ ఉంటాం. వారిని గద్దిస్తూ పౌలు ఈ మాటల్ని రాస్తూ ఉన్నాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో పౌలు రాస్తున్న మాట ఏమిటనంటే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుని బిడ్డలముగా ఉన్నాము. పౌలు ఇక్కడ రాస్తున్న మాటలో యోగ్యుడు అనే మాటను ఉపయోగిస్తున్నాడు. మనం దేవునికి ఇష్టలంగా ఉన్నప్పుడు మనుషుల దృష్టికి కూడా మనము యోగ్యులముగా ఉంటామంట. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది అని రోమ 14:17లో పౌలు రాస్తున్నాడు. ఆ తర్వాత ఈ మాటను రాస్తూ ఉన్నాడు. మనం దేవుని దృష్టికి మనము ఇష్టలంగా ఉండాలి. ఏ విధంగా ఇష్టలంగా ఉంటాం? ఈ లోకంలో భోజనం బట్టి కానీ లేకపోతే ఇతరమైన వాటిని బట్టి కానీ మనం అతిశయించినట్లయితే వాటిని బట్టి మనం గొప్పగా ఎంచబడలేం. ఈ లోక భోజనం గురించి కానీ ఈ లోక రాజ్యంను గురించి కానీ ఈ లోక ఆనందమును గురించి కానీ మనం సంతోషిస్తూ వాటిని వెంబడించిన ఎడల మనం దేవునికి ఇష్టంగా మనం ఉండలేము. ఎందుకంటే దేవుని రాజ్యము అది భోజనము కాదు, పానము కాదు, కానీ నీతి సమాధానము వాటిని గూర్చినదే ఉంటుందని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది అని అంటున్నాడు. నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందము. ఈ మధ్యకాలంలో కొంతమంది నాకు ఎదురయ్యారు. దేవుని ఆత్మతో నింపబడ్డామని చెప్తున్నారు, కానీ వారిలో నీతి సంపూర్ణత లేదు, సమాధానము లేదు, పరిశుద్ధాత్మ అందరి ఆనందం లేదు. కొన్ని సందర్భాల్లో దేవుని సేవ చేస్తున్నాం అన్నవారు తమ ఆత్మతో నింపబడ్డాము, భాషలతో మాట్లాడుతున్నాము, దర్శనాలు చూస్తామని చెప్తూ ఉంటారు. నేను వారిని గమనిస్తూ ఉన్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారిలో ఆ లక్షణములు కనిపించడం లేదు. ఎవరిలో దేవుని నీతి ఉంటుందో వారిలో సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంటుంది. ఈ మూడు కూడా ఉంటాయి దేవుని ఆత్మతో నింపబడ్డాము అని చెప్పుకునే వారిలో. నిన్నే ఒక గృహానికి వెళ్ళాను, ఒక కోడికకు వెళ్ళిన సందర్భంలో వారిలో ఆ సమాధానం లేదు, కానీ మేము దేవుని సేవ చేస్తున్నాం, ఆత్మతో నింపబడ్డామని చెప్తున్నారు. ఇది ఎలా కుదురుతుంది? ప్రియమైన సంగమా, దేవుని మోసపరచడం అనేది కొంతమందిలో మనం గమనిస్తూ ఉంటాం. తమను తామే వారు మెచ్చుకుంటూ ఉంటారు. పౌలు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. చదవబడిన యొక్క 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో పౌలు ఏమని రాస్తూ ఉన్నాడనంటే 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనుచున్నాను అంటున్నాడు. యేసు ప్రభు సాత్వికుడు, మృదుత్వము కలిగిన వాడు కాబట్టి వాటిని బట్టి నేను యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొంచు ఉన్నాను అని అంటూ ఉన్నాడు. సాత్వికము, మృదుత్వం అనేది దేవుని బిడ్డలో ఉంటుంది. ప్రాముఖ్యంగా దేవుని ఆత్మతో నింపబడ్డాము అని చెప్పుకునే వాళ్ళలో అటువంటి వారు కూడా శరీర ప్రకారంగా జీవించగలుగుతారా? జీవించలేరు. నేటి దినాల్లో అనేక మంది మోసగానులు బయలుదేరుతూ ఉన్నారు. మనం పరిశీలించవలసిన ఆవశ్యకత మన మీద ఉంది. అనేక మంది ప్రవచనాలు చెప్తూ ఉన్నారు. అందరి ప్రవచనాలు నెరవేరుతున్నాయా? మనం టీవీలో చెప్పే వాళ్ళ సంగతిని మనం పక్కన పెడితే
మన చుట్టూ ఉన్న వారిని మనం పరీక్షించవలసిన అవసరత ఉన్నది. పౌలు వాటిని కూడా ఖండిస్తూ ఉన్నాడు. ఉదయ కాలంలో దేవుని వాక్యము అటువంటి వారిని గద్దిస్తూ ఉంది. ప్రియమైన సంగమం, పౌలు కొరింథీ 2 10:3 ఒక మాట అంటూ ఉన్నాడు, మేము శరీరధారులమై నడుచుకునిచున్నను, శరీర ప్రకారము యుద్ధం చేయము. ఆలయానికి వచ్చేవారు శరీర ప్రకారం యుద్ధం చేయడానికి వస్తారా? అలాగే ఉంది కదా. శరీర ప్రకారం యుద్ధం చేయగలిగిన వారే దేవాలయాల్లో పట్టును సాధించగలుగుతూ ఉన్నారు కదా. అలా ఉండకూడదు అని చెప్తే వారికి బాధగా ఉంటుంది. అది దేవుని లక్షణం కాదని చెప్తే వారికి కోపం కలిగిస్తూ ఉంటుంది. పౌలు ఇక్కడ ఏమని చెప్తున్నాడు? మేము శరీరధారులమై నడుచుకునిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మనమందరం కూడా శరీరాన్ని ధరించిన వారమే కదా. శరీరాన్ని ధరించిన వాడు శరీరమును కాపాడుకోవలసిన అవసరం ఉంటుంది. దాడుల నుంచి రక్షించుకోవలసిన బాధ్యత కూడా ఆ వ్యక్తికి ఉంటుంది. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు? మేము శరీరధారులమై ఉన్నను, నడుచుకునిచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. విశ్వాసి యుద్ధం ఎప్పుడు కూడా అది శరీర సంబంధమైనది కాదు. విశ్వాసి ఆత్మీయ పోరాటంలో పోరాడతాడు, కానీ శరీర ప్రకారము మానవులతో యుద్ధం చేసి వారిని హింసించి వారిని జయించడానిక కాదు. విశ్వాసి ఆత్మీయ జీవితంలో పోరాటాన్ని జరిగించేటప్పుడు ప్రార్థన ద్వారా జయించగలుగుతాడు. ప్రార్థనలో ఎంత సమయమైతే దేవుని సన్నిధానంలో గడుపుతాడో ఆ సమయమంతా కూడా దేవుని శక్తిని పొందుకుంటాడు. తను జయించవలసిన వాటిని దేవుని సముఖంలో పెడుతూ ఉంటాడు. వాటిని జయించడానికి దేవుడు తగిన శక్తిని ఆ విశ్వాసికి అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం పోరాడేది ఈ లోక సంబంధాలతో కాదు కదా. పౌలు ఇక్కడ దానిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి మనకు విరోధంగా నిలబడ్డాడు అని అంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చీకటి శక్తులు, ఆ వ్యక్తి మీద పనిచేస్తున్నటువంటి దురాత్మలు ఆ వ్యక్తిని విశ్వాసికి వ్యతిరేకంగా నిలవబెడుతూ ఉంటాయి. ఇప్పుడు విశ్వాసి ఆ దుష్టుడైన వ్యక్తితో పోరాడుతూ ఉన్నాడని అంటే ఆ వ్యక్తితో కాదు పోరాడేది, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుష్ట శక్తులతోటి. మనం చేయవలసింది మనకు వ్యతిరేకంగా పోరాడుతున్న దుష్ట శక్తులను నశింపచేయనట్లు మనము దేవుని ఆత్మ ఖడ్గమును, విశ్వాసం అనే డాలును, నీతి అనే మైమరువును, రక్షణ అనే శిరస్త్రాణాన్ని, సత్యమను దట్టిని, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడును మనం తొడుగుకోవాలి. అదే కదా పౌలు రాస్తున్నాడు. ప్రియమైన విశ్వాసి, మనము పోరాడేది శరీరాలతో కాదు. మనం శరీరాన్ని ధరించినంత మాత్రాన మనము ఈ యుద్ధం చేస్తూ మనుషుల్ని కొట్టి లేకపోతే వారిని చంపి మనము యోగ్యంగా మనం కనపరుచుకోగలుగుతామా? కాదు. పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే కొరింథీ సంఘమునకు రాస్తున్నాడు 10:4 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. మన యుద్ధోపకరణాలు ఈ శరీర సంబంధమైనవి కావు. ఈ లోకంలో ఖడ్గము పట్టుకుంటారు, లేకపోతే AK-47 పట్టుకుంటారు, లేకపోతే గన్ పట్టుకుంటారు, పిస్టల్ పట్టుకుంటారు, మనుషుల్ని చంపడానికి వాటిని ఉపయోగిస్తారు. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే పౌలు ఏమని చెప్తున్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము కలవై ఉన్నవి. నిజమే కదా. మన యుద్ధోపకరణాలు ఈ లోక సంబంధమైనవి కావు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా ఉంచుతున్నాడు. మన విశ్వాసంతో దేవుణ్ణి ఏమి అడిగినా ఆయన మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనము మోకరించి ప్రార్థించినప్పుడు, దేవుని మీద మన భారమును పెట్టినప్పుడు, మన ఎదుట ఉన్నటువంటి సమస్యలు అవి ఎంత గొప్పవైనా సరే వాటిని దేవుడు మన ముందు పడద్రోయగలుగుతూ ఉంటాడు. ఎరుకో గోడలు ఏ రీతిగా పడిపోయాయి, ఎర్ర సముద్రం ఏ రీతిగా చీలింది. మనము దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు మనకు జయమునిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. లోక సువార్త 17వ అధ్యాయంలో 6వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తున్నాడు.
మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఆవగింజంత విశ్వాసం మనము కలిగి ఉండమంటూ ఉన్నాడు. ఆవగింజ చిన్నదే కానీ అది ఎంత గొప్ప కార్యమును చేయగలుగుతుంది. ఆ చిన్న విత్తనము ఒక పెద్ద చెట్టుకి అది ఎదగడానికి అది దోహదమవుతూ ఉంది. మన విశ్వాసము ఆవగింజలా ఉండడం అంటే ఏమిటి? పరిపూర్ణ స్థితిలో ఉండటం అని అర్థం. చిన్న గింజే కానీ అది ఎదగలుగుతూ ఉంది కదా. అదే రీతిలో మన యొక్క విశ్వాసము పరిపూర్ణత కలిగినప్పుడు, పరిపూర్ణత లేని విశ్వాసము అది ఫలాన్ని పొందలేదు. నీ విశ్వాసము పరిపూర్ణంగా ఉన్నప్పుడు, అది దేవుని మీద ఆనుకున్నప్పుడు, నీ విశ్వాసమును నీవు విత్తినప్పుడు ఏమవుతుంది? నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడు అని నువ్వు ఆ కంబళి చెట్టుకు చెప్తే అది నీకు లోబడుతుందని ప్రభు చెప్తున్నాడు కదా. అదే రీతిలో కార్యం జరుగుతూ ఉంటుంది. నీ ఎదురుగుండా ఒక పెద్ద కొండ ఉన్నప్పటికీ కూడా నువ్వు వెళ్ళి సముద్రంలో నాటబడు అని చెప్పినప్పుడు, అది పడద్రోయబడు అని చెప్పినప్పుడు అది వెళ్తుంది, పడిపోతుంది. ఏ విధంగా జరుగుతుంది? ఆత్మీయ కార్యం జరుగుతుంది. ఇక్కడ ప్రభువు వేటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? భౌతిక సంబంధమైన వాటి గురించా? భౌతిక సంబంధమైన వాటిని గురించే కాదు, ఆత్మ సంబంధమైన వాటిని గురించి కూడా. పౌలు దానిని గురించి ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అంటూ ఉన్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవైనవి అని అందుకు అంటూ ఉన్నాడు. మన విశ్వాసం దేవుని మీద ఉంచినప్పుడు మన ముందున్నటువంటి సమస్యను మనము జయించగలుగుతాం. అది దుర్గము లాంటిదైనా సరే. మన యోగ్యత ఎప్పుడు పరిశోధించబడుతుందని అంటే ఇటువంటి సందర్భాల్లోనే మన యోగ్యత పరిశోధించబడుతూ ఉంటుంది. ప్రియమైన విశ్వాసి, పౌలు ఇంకొక మాట చెప్తున్నాడు 5వ వచనంలో, మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. వితర్కాలనేవి మనం చూస్తూ ఉన్నాం. దేవుని జ్ఞానమునకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని నేటి దినాల్లో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవారు, దేవుని వాక్యమును వక్రీకరించేవారు నేటి దినాల్లో అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మనము అటువంటి ఆలోచనలు కలిగిస్తున్న దుష్టశక్తిని మనము బంధించాలి, దేవుని నామంలో బంధించాలి. సాతాను విశ్వాసులో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను చూపిస్తూ ఉంటాడు. వాటిని మనం జయించాలి. నువ్వు శోధించబడుతూ ఉన్నప్పుడు దేవుని శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేసే రీతిలో సాతాను నీలో క్రియ జరిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే నువ్వు అటువంటి ఆలోచనలను నువ్వు చెరబట్టాలని పౌలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. వితర్కాలను మనం చూస్తూ ఉన్నాం, వాక్య వ్యతిరేక బోధలను, దేవుని జ్ఞానమును గురించి కూడా చెడు మాట్లాడే వారిని మనం చూస్తూ ఉన్నాం కదా. అటువంటి వారి ఎడల మనం జాగ్రత్తగా ఉండాలి. కొరింథు సంఘంలో అటువంటి వారు ఉన్నారు. పౌలు అటువంటి వారిని గద్దిస్తూనే పత్రికలను రాస్తూ ఉన్నాడు. పౌలు కొరింథు సంఘాన్ని కట్టినటువంటి వాడు. అందుకనే కొరింథు సంఘమునకు తండ్రి అని చెప్తూ ఉంటాడు. తండ్రి పిల్లల ఎడల ఏ రీతిగా ప్రవర్తిస్తాడో పౌలు కూడా కొరింథు సంఘం ఎడల అదే రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకనే పౌలు కొరింథు సంఘానికి రాసేటప్పుడు కఠినమైన రీతిలోనే తండ్రి బిడ్డలను గద్దించే రీతిలో తన ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఏ రీతిగా మనము దేవుని ఎదుట మనం యోగ్యులంగా ఎంచబడతాం? మన యొక్క వితర్కాలను బట్టి మనం యోగ్యులంగా ఎంచబడతామా? లేని జ్ఞానాన్ని తెచ్చుకొని జ్ఞాని అని చెప్పుకోవడానికి మానవులు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ రీతిగా వారు చేసినప్పుడు వారు దేవుని ఎదుట యోగ్యులుగా ఎంచబడుతూ ఉంటారా? తెలియని వాటిని గురించి కూడా మాట్లాడి 10 మందిలో తాము గొప్పవాళ్ళుగా చెప్పుకోవడానికి అనేక మంది నేడు ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. మన సంపూర్ణ విధేయత ఎప్పుడు కనపరచబడుతుంది? మన శోధన గడియల్లోనే కదా.
మన శోధన గడియల్లో ఎటువంటి వితర్కాలకి చెడు తలంపులకు మనము తావివ్వకుండా ఉన్నప్పుడే మనము సహించగలుగుతాం. తద్వారా మనము యోగ్యులముగా మనము ఎంచబడుతూ ఉంటాం. పౌలు ఈ పత్రికలో ఈ అధ్యాయంలో రాస్తున్న మాటలు ఏంటనంటే, అనేక మంది తాము క్రీస్తు వారమని చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వాస్తవానికి వారు క్రీస్తు వారు కారు. ఉదాహరణకి నేను చెప్పే విషయం ఏమిటంటే, నీలో దేవుని ఆత్మ ఉన్నప్పుడు నీలో సమాధానం ఉంటుంది, నీతి ఉంటుంది, దేవుని ఆత్మ ఆనందం ఉంటుంది. నీలో దేవుని సమాధానము, నీతి, ఆత్మ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు కదా. నీలో దేవుని ఆత్మ లేనప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని నువ్వు ఎలాగో ప్రేమించగలుగుతావు? నువ్వు ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తూ నువ్వు దేవుని ఆత్మతో నింపబడ్డావనంటే ఎలా సాధ్యమవుతుంది? దేవుడు ఇతరులను ద్వేషించమని చెప్పాడా? లేదు కదా. పౌలు ఇక్కడ అదే రాస్తూ ఉన్నాడు. 7వ వచనంలో అంటూ ఉన్నాడు, సంగతులను మీరు పై పైననే చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునేవాళ్ళను. నిజమే కదా. చాలామంది తమ పైవేషమును మాత్రమే చూస్తూ ఉంటారు. పై పైన బైబిల్ చదివేటప్పుడు కూడా పై పైన చూస్తూ ఉంటారు, కానీ బైబిల్ అంతా తెలుసు అనుకుంటారు. బైబిల్ చదవరు, కానీ అంతా తెలుసని నటిస్తూ ఉంటారు. ప్రియమైన సంగమం, కొంతమంది బైబిల్ చదువుతారు, బైబిల్ ఏం చెప్తుందో అది చేయడానికి ఇష్టపడరు. అది నాకు కాదు అనుకుంటారు. అటువంటి వారిని కూడా నేను చూస్తూ ఉన్నాను. పౌలు అటువంటి వారిని గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. సంగతులను పై పైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకొని ఎడల అతడు ఎలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునేవాళ్ళను. పౌలు ఇక్కడ కరెక్ట్గా చెప్తున్నాడు. 7 దినాలు అనేక మంది తమను తామే క్రీస్తు వారముగా ఎంచుకుంటారు. నిజంగా క్రీస్తు వారు ఎవరైతే ఉంటారో వారిని క్రీస్తు వారు అని అంగీకరించడానికి వారికి ఇష్టం ఉండదు. పౌలు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. మేము కూడా దేవుని వారమే, క్రీస్తు వారమే అని మీరు ఆలోచించుకోవాలి అని అంటూ ఉన్నాడు. 8వ వచనంలో అంటున్నాడు, పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికంగా చేయబడినను నేను సిగ్గుపరచబడను. పౌలు కొరింథు సంఘాన్ని కట్టాడు, ఎంతో శ్రమపడ్డాడు. పౌలు కొరింథులో కూడా అవమానించబడ్డాడు, సంఘస్థుల ద్వారా కూడా అవమానించబడ్డాడు, ఎంతో వేదనకు గురయ్యాడు, దుఃఖపడ్డాడు. అయినప్పటికీ పౌలు యుద్ధంలో ఏమని రాస్తున్నాడు? మిమ్మల్ని పడద్రోయటానికి కాక, మిమ్మల్ని నశింపచేయడానికి కాక, మిమ్మల్ని కట్టడానికే. ఒక ఇల్లు ఏ రీతిగా కట్టబడుతుంది, ఆ రీతిగా పౌలు సంఘాన్ని కట్టాడు. మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అధికారాన్ని అనుగ్రహించాడు. ఈరోజు ఒక కాపరి ఒక సంఘంలో పరిచర్య జరిగిస్తూ ఉన్నాడనంటే సంఘమును నిర్మించాలి. నిర్మాణం అనేది భౌతిక నిర్మాణం కాదు, ఆత్మ సంబంధమైన నిర్మాణం. విశ్వాసి రాతి మీద రాయితీగా నిలువబెడుతూ ఉన్నాడు. సజీవమైన రాయి ఒకదాని మీద ఒకటి పెట్టబడుతూ ఉంది. దేవుని మందిరముగా నిర్మించబడుతూ ఉంది. ఆ విధంగా నిర్మించడానికి దేవుడు సేవకుడికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అయ్యగారు మీరు వాక్యం చాలా ఉన్నట్టు చెప్తున్నారండి. అలా చెప్పకూడదు అయ్యగారు, కోపం వస్తుంది అయ్యగారు. ఎవరికి కోపం వస్తుంది? వాక్యము నీకు బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకోమని వాక్యం చెప్తుంది. సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. నేటి దినాల్లో చాలామంది అదే రీతిగా ఉన్నారండి. రాతి హృదయం కలిగిన వారు, కఠిన మనసు కలిగిన వారు, భయం లేని వారు ఆలయంలో ఉండడం నేను చూస్తున్నాను. ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు వీరు ఈ రీతిగా చేస్తున్నారు? భయపడరా వీరు దేవుడికి? భయం లేని వారిని నేను చూస్తున్నానండి ఆలయాల్లో. దేవునికి భయపడరు, సిగ్గుపడరు, తాము చేసే చెడు పనులను బట్టి అతిశయిస్తూ ఉంటారు, తమ పలికే అబద్ధాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు. మరలా దేవుని సన్నిధానానికి వచ్చి అందరితో పాటే కూర్చుంటారు. ఏ రీతిగా వారు ఉండగలుగుతారు? ఇది చాలా ఆశ్చర్యం.
పౌలు అటువంటి వారిని కూడా కొరింథు సంఘంలో ఎదుర్కొన్నాడు. పౌలు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కట్టడానికే దేవుడు అధికారం ఇచ్చాడు కానీ మిమ్మల్ని నశింపజేయడానికి కాదు. మాకు ఇచ్చిన అధికారాన్ని మేము ఉపయోగించుకుంటూ ఉన్నాం అంటున్నాడు. అందుకనే పౌలు వారితో కఠినమైన మాటలు పలుకుతూ ఉన్నాడు. ఒక గురువు ఏ రీతిగా శిష్యుడిని గద్దిస్తాడో, తండ్రి ఏ రీతిగా బిడ్డని గద్దిస్తాడో, క్రమశిక్షణలో ఉంచుతాడో పౌలు అదే రీతిగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఈ విధంగా మీతో మాట్లాడుతూ కొంచెం అతిశయంగా నేను మాట్లాడుతున్నానేమో, అయినా సరే నేను సిగ్గుపరచబడను అని పౌలు కొరింథు సంఘంతో చెప్తూ ఉన్నాడు. నిజమే కదా. క్రమశిక్షణలో పెట్టేటప్పుడు పౌలు ఉపయోగిస్తున్న మాటలు విమర్శకులకి విమర్శించడానికి అవి అవకాశంగా ఉండొచ్చేమో, కానీ తండ్రి బిడ్డలను గద్దించేటప్పుడు వారికి సత్యాన్ని తెలియచేయవలసిన అవసరం ఉంటుంది. ఆ సత్యాన్ని తెలియజేసేటప్పుడు తండ్రి గతంలో తాను ఏ రీతిగా శ్రమపడ్డాడో, ఏ రీతిగా వారిని పెంచాడో, ఏ కష్టాలను ఎదుర్కొన్నాడో అవన్నీ పిల్లలకి తెలియజేయవలసిన అవసరత తండ్రికి ఉంటుంది. పిల్లలకి తెలియదు కదా తల్లిదండ్రులు ఏ రీతిగా కష్టపడ్డారనేది, వారికి తెలియచేయాలి. అలాగే పౌలు కూడా ఈ యొక్క పత్రికల్లో కొరింథు సంఘానికి ఆ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన విశ్వాసి, ఈ ఉదయ కాలంలో ప్రభు మనకుతో మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథు సంఘంతో పౌలు మాట్లాడిన రీతిగానే దేవుడి ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. పౌలు ఈ మాటలు రాస్తూనే పౌలుని వారు ఏ విధంగా సిగ్గుపరచడానికి ప్రయత్నిస్తారో వాటిని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమంటున్నాడనంటే, నేను వ్రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపెట్టవలనని అన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్తున్నాను. నేను వ్రాసే పత్రికలని వలన మిమ్మల్ని భయపెట్టాలని నేను అనుకోవడం లేదు. అందుకని ఏమంటూ ఉన్నాడనంటే 10వ వచనంలో అంటున్నాడు, అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవినై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. పౌలుని విమర్శకులు ఏ రీతిగా విమర్శిస్తారో వాటిని గురించి ఇక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, వాక్య బోధకుడు కష్టపడి పరిచర్య చేసిన సందర్భంలో తాను శ్రమపడుతూ ఉన్నాడు, విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగ విమర్శిస్తారంట పౌలుని? 10వ వచనంలో అంటున్నాడు, అతని పత్రికలు ఘనమైనవి. నిజమే కదా. పౌలు రాసే పత్రికలు చాలా ఘనంగా ఉంటాయి. ప్రజలు కూడా పౌలు గారి శత్రువులు కూడా ఆ యొక్క సత్యాన్ని అంగీకరిస్తూ ఉన్నారు. పౌలు చెప్తున్న మాటల్లో అవి శక్తివంతమైనవి. పౌలు శత్రువులు అంగీకరిస్తూ ఉన్నారని అంటే పౌలు కొన్న జ్ఞానాన్ని వారు అక్కడ ఎరిగి ఉన్నారని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. అయినప్పటికీ పౌలును వారు విమర్శిస్తూ ఉన్నారు. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవినై ఉన్నవి. బలమైనవి అంటవి. ఒక బలవంతుడు కొడితే ఏమవుతుంది? తను సాధించాల్సిన కార్యాన్ని సాధించగలుగుతాడు, యుద్ధాన్ని జయించగలుగుతాడు, పోరాటాన్ని జయించగలుగుతాడు, నిలబడగలుగుతాడు. పౌలు పత్రికలు కూడా అదే రీతిగా ఉన్నాయి. ప్రియమైన సంగమా, ఇంకొక మాట రాస్తున్నాడు, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు. ఇక్కడ బలహీనుడు అనే పదము వాడబడుతూ ఉంది. పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలుని విమర్శకులు ఆ రీతిగా విమర్శిస్తారంట. పౌలు రాసే పత్రికలు ఎంత గొప్పగా ఉన్నా పౌలు శరీర రూపమునకు అతను బలహీనుడిగా ఉన్నాడు. బలహీనుడంట. నిజమే కదా. విమర్శకులకి విమర్శించడానికి వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇష్టం. ఇక్కడ వాడబడిన పదం ఏమిటంటే ఆస్తెనెస్ అనే పదం వాడబడింది. ఆస్తెనెస్ అంటే శక్తిహీనమైనది, బలహీనమైనది. ఒక గాజు గ్లాసుని మనము
దాన్ని జాగ్రత్తగా పట్టుకోకపోతే అది పడిపోతుంది. పడిపోయినప్పుడు ఏమవుతుంది? అది ముక్కలైపోతుంది. ఇక్కడ వాడబడిన పదానికి కూడా అర్థం అదే. ఆస్తనేయ ప్రియమైన సంగమ వీక్ అంటే అనారోగ్యమును సూచించడానికి కూడా ఈ పదం వాడబడుతూ ఉంటుంది. బలహీనతను సూచించడానికి కూడా ఈ పదం వాడబడుతూ ఉంటుంది. అలాగే ఇంకేమంటారంట పౌలుని, అతడు శరీర రూపంలో బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనను. అతని ప్రసంగము అంటే ఏమిటి? పౌలు మాట్లాడే మాటలు కొరగానిది అని అంటూ ఉన్నాడు. విమర్శకులు ఆ రీతిగా విమర్శిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ వాడబడిన పదము ఏమిటంటే ఎగ్జూతెనెవో అనే పదం వాడబడింది. ఎగ్జూతెనెవో అంటే ఏమిటి? తిరస్కరించుట అని అర్థం వస్తుంది. తిరస్కరించుట, ఎన్నిక చేయకపోవుట, అయిష్టమైనవి, కంటెంప్టబుల్ అంటాం కదా ఒక పదం వాడుతాం మనం. పట్టించుకొని అవసరం లేదు అని కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాము. తిరస్కరించడం అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. డిస్పైజ్ అనే పదం ఉపయోగిస్తాం కదా, కంటెంప్టబుల్. గౌరవం ఇవ్వనవసరం లేదు అనే అర్థాన్ని కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ వాడబడిన పదానికి కొరగానిది అని వాడుతున్నాడు పౌలు ఇక్కడ. పనికిమాలిన ప్రసంగాలండి అంటారు కొంతమంది పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారండి అంటారు. ఇప్పుడు ఆత్మతో నింపబడి మాట్లాడిన దైవ సేవకుడైనటువంటి పౌలునే ఆ మాటలు అంటూ ఉన్నారే. ఆ దినాల్లో సువార్త అంగీకరించి సంఘముగా నిర్మించబడిన ప్రజలే ఆ రీతిగా పౌలుతో వారు ఉన్నారని అంటే నేటి దినాల్లో ఇంకెంతలా ఉంటారు నేటి సంఘాల్లో. ఇక్కడ మనము గమనిస్తే పౌలు తన విమర్శకులనే మాటలను అక్కడ రాస్తూ ఉన్నాడు. అయితే పౌలు 11వ వచనంలో అంటున్నాడు, మేము ఎదుట లేనప్పుడు, అనగా పత్రికను ఇప్పుడైతే మీకు రాస్తూ ఉన్నాను, మీ ఎదురుగుండా లేను, అయితే పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియ యందు అట్టివారమైందమని అట్లా అనుకొనివాడు తలంచుకొనవలెను. నిజమే కదా. నేను మీ దగ్గర లేనప్పుడు నా గురించి మీరేమనుకుంటున్నారు? పత్రికల్లో నా బలాన్ని, నా సామర్థ్యాన్ని నేను కనపరచగలుగుతున్నాను, కానీ శరీర రీతిగా నేను బలహీనని అనుకుంటున్నారు మీరు. కానీ ఎదుట ఉన్నప్పుడు కూడా నా క్రియల యందు నేను అట్టివాడినై ఉన్నాను, మేము అట్టివారమై ఉన్నామని మమ్మల్ని విమర్శించేవారు తలంచుకోవాలి అని పౌలు చెప్తూ ఉన్నాడు కదా. సేవకుడు బలహీనుడై ఉండొచ్చు, కానీ సేవకుడు ద్వారా మాట్లాడే దేవుని స్వరము బలహీనమైనది కాదు, దుర్గములను పడగొట్టజాలనంత శక్తి గలది అని పౌలు ఇక్కడ కొరింథీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 12వ వచనంలో అంటున్నాడు, తమ్ముడు తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నట్టుకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగింపజాలము, కానీ వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపలేక ఉన్నారు. నిజమే కదా. నేటి దినాల్లో కూడా ఇటువంటి వారిని మనం చూడగలుగుతున్నాం. తమను తామే మెచ్చుకుంటారు, లేకపోతే ఇతరులతో సరిపోల్చుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి పైకి రావాలనంటే ఇంకొక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉంటాడు. టార్గెట్ చేసినప్పుడే కదా అవతల వ్యక్తి పైకి వస్తూ ఉంటాడు. లోకం కాబట్టి ఆ రీతిగా చేస్తూ ఉంటుంది. ఇక్కడ 11వ వచనంలో మనం చదువుతున్నాం, మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందు ఎట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియ యందు అట్టివారమై ఉన్నామో అని అంటూ ఉన్నాడు. అలా అంటూనే అదే మాట ద్వారా తమను తామే మెచ్చుకున్న వారిని గద్దిస్తూ ఉన్నాడు. మేము అటువంటి వారమై ఉండలేదు, మేము ఇతరులతో మమ్మల్ని మేము సరిపోల్చుకొనట లేదు అని అంటూ ఉన్నాడు. చాలామంది నేటి దినాల్లో అదే రీతిగా సరిపోల్చుకుంటూ ఉన్నారు. తమలోనే ఒకరిని బట్టి ఒకరు అతిశయిస్తూ ఉన్నారు. ఏ రీతిగా నేనే గొప్పవాడిని అతని కన్నా అని. నేటి దినాల్లో సేవకులు కూడా, విశ్వాసులు కూడా, కాపురులు కూడా అదే రీతిగా ఉండడం మనము చూడగలుగుతూ ఉంటాము. ఒకరితో ఒకరు కంపేర్ చేసుకుంటూ ఉంటారు, గ్రహింపు లేకుండా ఉంటారు. ఏది సత్యము ఏది అసత్యము అనేది వారు ఎరిగి ఉండకుండా ఉంటారు. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు
ఆ వాక్యం దైవ సంబంధమైనదా కాదా అని పరీక్షించడం అనేది విశ్వాసకు ఉండవలసిన ప్రధానమైన బాధ్యత. నేటి దినాల్లో అటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారా? విశ్వాసి పరీక్షించుకోవాలి. 13వ వచనం, మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. దేవుడు పరిచర్యనిచ్చినప్పుడు ఆ పరిచర్యకు ఇచ్చిన పరిమితుల్లోనే సేవకుడు పరిచర్య చేయవలసి ఉంటుంది. ఆ పరిచర్యకు దేవుడు ఒక సరిహద్దును ఉంచుతాడు. నువ్వు ఆ సరిహద్దుకు లోబడి నువ్వు పరిచర్య చేయాలి. అది ఆత్మీయ సంబంధమైన పరిమితి. నీకు దేవుడు సామర్థ్యం అనుగ్రహిస్తాడు, చేయడానికి కావలసిన శక్తిని అనుగ్రహిస్తాడు, ఆత్మ నడిపింపును అనుగ్రహిస్తాడు. తద్వారా మాత్రమే నువ్వు సేవ చేయగలుగుతూ ఉంటావు. నువ్వు ఒక పరిచర్య జరిగించాలని అంటే ఆయనను ఇచ్చిన వరము చొప్పున, కృప చొప్పున, ఆయన నీకు కొలిచి ఇచ్చిన మేరకు నువ్వు చేయవలసి ఉంటుంది పరిచర్య. నీకు ఒక కొలతతో ఆయన ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఎప్పుడు నిండుతుంది నీ గిన్నె? నా గిన్నె నిండి పొర్లుచున్నది. నువ్వు ఎప్పుడు చెప్పగలుగుతావు? నీ గిన్నె నిండి పొరలాలి. నీ హృదయం అనే గిన్నె ఆత్మతో నిండి అది పొర్లినప్పుడే కదా నీ హృదయం దేవుని సన్నిధానాన్ని అతిశయించగలుగుతుంది. పరిచర్య కూడా అంతే. ప్రభువు నీ పరిచర్యలో అది గిన్నె ఏ రీతిగా నిండినప్పుడు పొంగి పొర్లుతుందో పరిచర్యలో కూడా ఫలాలు అదే రీతిగా వస్తాయి. కొన్ని సందర్భాల్లో సాతాను ఆటంకపరుస్తాడు, కానీ దేవుడు అటువంటి సందర్భాల్లో కూడా ఫలాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. పరిచర్య విషయంలో మేరకు నుంచి ఎప్పుడు అతిశయపడకూడదని పౌలు ఈ వచనంలో రాస్తున్నాడు. కొంతమంది అతిశయపడుతూ ఉంటారు, కొంతమందికి పరిచర్య ఉండదు, కొంతమందికి ఆత్మీయ జీవితమే ఉండదు. కానీ తాము చేసిన పనులను బట్టి మేము అవి కట్టామండి, ఇవి కట్టామండి, ఆ పనులు చేసామండి, ఈ పనులు చేసామండి అంటారు. ఎంతమంది సేవకులను కొట్టావు నువ్వు నీ ఆలయంలో? ఎంతమంది సేవకులను కొట్టించావు? అది కూడా చెప్పుకోవాలి కదా నువ్వు. నాకు పరిచర్యలో అటువంటి వాళ్ళు ఎదురవుతూ ఉన్నారు. అయ్యగారు, ఈ వ్యక్తి ఎంతమంది పాస్టర్ గారులను కొట్టించాడు అయ్యగారు. పాస్టర్ గారులను ఎలా కొట్టించగలుగుతావు నువ్వు సేవకుల్ని? కానీ నువ్వు కట్టే ఆ గోడలను చూపిస్తూ ఉంటావు, పడిపోయే గోడల్ని. ఆ గోడ మేమే కట్టామండి, అది మేమే కట్టామండి. నువ్వు కట్టడాలను చూపిస్తూనే నువ్వు గొప్పలు చెప్పుకుంటూ ఉన్నావు, కానీ నువ్వు యోగ్యునిగా కనపరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడిగానే ఉండగలుగుతున్నావా? అయ్యో, అటువంటి వారికి ఎవరు చెప్తారు? గురుడివారు, అవిధేయులు, అహంకారులు. ఇంతమంది సేవకులను కొట్టామయ్య గారు, మాకేమీ జరగలేదు. నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇటువంటి వ్యక్తులను చూసి. పాలల్లో ఒక విషం పడింది అనుకోండి, విషపు చుక్క, పాలన్నీ విరిగిపోతాయి కదా. ఒక విషపు చుక్క లాంటి వ్యక్తి ఎన్ని సంఘాలనైనా అవిశ్వాసంలో నడిపించగలుగుతాడు. ఆలయానికి వచ్చేవారిని నరకానికి తీసుకొని పోగలుగుతూ ఉంటాడు. పౌలు కాలంలో అటువంటి వారు ఉన్నారు, నేటి కాలంలో కూడా ఉన్నారు కదా. అటువంటి వారు గొప్పలు చెప్పుకోవడంలోనే, డంబాలు చెప్పుకోవడంలోనే వారు గడిచిపోతూ ఉంటుంది వారి జీవితం. అయితే నిత్యరాజ్యానికి వారు చేరగలుగుతారా? అటువంటి వారు కూడా తమను తాము యోగ్యంగా ఎంచుకుంటున్నారు కదా. ఇది ఎలాగా? ప్రభు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. 14వ వచనంలో అంటూ ఉన్నాడు, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఇంటిమి కనుక మీ అందుకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. క్రీస్తు సువార్త ప్రకటించడానికి పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ పరిచర్యను జరిగించాడు. పౌలు అక్కడికి వెళ్లకుండా తను ఏ రీతిగా పరిచర్య చేయగలుగుతాడు? పౌలు అదే అంటున్నాడు, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఇంటిమి గనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారం కాము. మేము మాకు అనుగ్రహించబడిన పరిధి ప్రకారము కొరింథుకు వచ్చాము.
సేవ చేశాము, తద్వారా దేవుడు మాకు అనుగ్రహించిన పరిధికి లోబడి, మేరకు లోబడి, మాకు కొలిచి ఇచ్చిన మేరలో మేము పరిచర్య జరిగించామని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. మేము మీ మధ్య పరిచర్య చేశాము, మేరకు మించి మేము అతిశయపడటం లేదు అంటున్నాడు. అందుకే మా మేరకు లోబడి మేము అతిశయిస్తున్నామని అని అంటూ ఉన్నాడు. అందుకనే చాలా మంది నేటి దినాల్లో అతిశయించేవారుగా ఉన్నారు, మేరకు మించి అతిశయించేవారుగా ఉన్నారు. అంటే మేరకు మించి అతిశయించడం అంటే ఏమిటి? తమ పరిధిలోనే ఉండదు అతిశయించేది. పరిధిలో లేకపోయినా మేమే చేసామండి ఇదంతా అంటారు. నీ జీవితమును క్రీస్తునందు నువ్వు కట్టుకోనకుండా డంబములకు నీవు పోయినప్పుడు, నీ డంబములకు, నీ అతిశయానికి దేవుని ఎదుట ఎటువంటి ప్రాధాన్యత అయినా ఉంటుందా? నీ జీవితమును నువ్వు దేవుని సముఖంలో కట్టుకున్నప్పుడే కదా నీవు దేవునికి ఘనుడుగా నువ్వు ఎంచబడేది. ఉదయకాలంలో ప్రభు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. 15వ వచనంలో అంటున్నాడు, మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకుని అతిశయపడము. చాలామంది ఇతరులు కష్టపడిన పరిచర్యల్లో వారు ఇదంతా మాదే అని చెప్పుకుంటారు. ఎవరి పరిచర్యలో వారు ఉండాలి. ఇతరుల పరిచర్యలోకి వెళ్ళి ఇతరులకు చెందవలసిన ఆ ఫలాన్ని నువ్వు ఎలా తీసుకుంటావు? పౌలు ఏమంటున్నాడు? మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులం అనుకుని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయచ్చు. మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా ఘనపరచబడదని నిరీక్షించుచున్నామే కానీ మరి ఒక్కని మేరలో చేరి సిద్ధమైనవి మావేనట్టు అతిశయింపఘోరము అని అంటూ ఉన్నాడు. అతిశయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. డంబములు చెప్పుకోవటం, గొప్పలు చెప్పుకోవటం, అతిశయించువాడి హోమాన్ని బట్టి మాత్రమే అతిశయించాలి. నేటి దినాల్లో సేవకులు కూడా ఇతర సేవకుల పరిచర్యను తమదిగా భావిస్తూ అతిశయించేవారుగా ఉండడాన్ని మనం చూడగలుగుతాం. ఇతరుల సేవా ఫలాన్ని వీరు దొంగిలించడాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. అటువంటి వారు నిజమైన సేవకులేనా? ఇక్కడ మనం గమనిస్తే పౌలు ఏమంటున్నాడు? అటువంటి వారి వలె మేము ఉండడం లేదు అని అంటూ ఉన్నాడు. ఆవలి ప్రదేశం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. ఆవలి ప్రదేశం అని అంటే దేవుడు ఎంతవరకు వారికి మేరనిచ్చాడో ఆ మేరను దాటి వెళ్తూ ఉన్నారు, కానీ ఇతరుల ప్రయాసలో కాదు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడడం లేదో అక్కడే పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు కదా. దానికనే పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదామని నిరీక్షించుచున్నామే కానీ మరి ఒక్కని మేరలో చేరి సిద్ధమైనవి మావేనట్టు అతిశయింపఘోరము. కొరింథులో పౌలు పరిచర్య చేస్తే పౌలు స్వార్థ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు, ఇతర పట్టణాలకి, దేశాలకు. ఆ సందర్భంలో అనేక మంది దుర్బోధకులు, దొంగ అపొస్తలులు ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో చేరి పౌలును కూడా ఆ పట్టణంలోనికి రాకుండా వారు చేయడానికి ప్రయత్నించారు. పౌలుకు వ్యతిరేకంగా వారు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఆ పరిచర్య అంతా తమదన్నట్టు వారు భావిస్తూ ఉన్నారు. పౌలుకి ఒక విచిత్రమైన సందర్భం పౌలు పరిచర్యలో ఎదురైంది. తను నిర్మించిన సంఘంలోనే తనకు వ్యతిరేకత అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. పౌలు అటువంటి వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమని మేము అనుకోవడం లేదు అని అంటూ ఉన్నాడు. వేటి విషయంలో మేము అతిశయించాలో వాటి విషయంలోనే అతిశయిస్తాము అని అంటూ ఉన్నాడు. 17వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రభువునందు అతిశయించాలి, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను. 18వ వచనం, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అంటూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు, తను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. నేటి దినాల్లో నువ్వు ఏ రీతిగా యోగ్యునిగా కనపరచుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు? నీ క్రియల ద్వారా లేకపోతే ఇతరుల ద్వారా నువ్వు గొప్పవాడివని, మంచివాడివని చెప్పించుకోవడం ద్వారా గొప్పవాడిగా నువ్వు ఎంచబడాలని ప్రయత్నిస్తున్నావా?
ఆ రీతిగా ఉంటే అది దేవుడు అంగీకరిస్తాడని నువ్వు భావిస్తున్నావా? అలా ఉంటే ప్రభు నిన్ను ఇష్టపడతాడు అనుకుంటున్నావా? ప్రియమైన విశ్వాసి, మనము ప్రభువుని మెచ్చుకునే వారంగా ఉండాలి, కానీ ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలి. కానీ మనం మెచ్చుకుంటూ మనం గొప్పవారంగా ఎంచుకుంటే అది మనకి యోగ్యత అని ఎంచబడుతుందా? మనం క్రీస్తు పరిచారకులముగా ఉండాలి, క్రీస్తుకు దాసులంగా ఉండాలి, ఆయనకి లోబడాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే కదా, ఆయన సేవకులముగా ఉన్నప్పుడే కదా, ఆయన కాడి మోసినప్పుడే కదా, శోధనలో నిలిచి జయించినప్పుడే కదా మనం ఆయనకి యోగ్యులంగా ఎంచబడతాం. మనలో దేవుని ఆత్మ లేకుండా, మన సహోదరులను ప్రేమించకుండా, ఇతరులను ద్వేషిస్తూ, ఇతరులను గురించి చెడు చెప్తూ మనము జీవిస్తే మనం గొప్పవారంగా ఎంచబడతామా? అలా ఉండకూడదని ఉదయకాలంలో కొరింథీ 2 ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో సాతాను పెట్టే ప్రతి చెడు ఆలోచనలను కూడా మనం చెరపట్టాలి. చెరపట్టినప్పుడు ఆ ఆలోచన బంధించబడుతుంది. అవిశ్వాసం అనే ఆలోచన వచ్చినప్పుడు, అవిధేయత అనే ఆలోచన సాతాను కలిగించినప్పుడు వాటిని మనం బంధించాలంటున్నాడు పౌలు. ఆ రీతిగా చేసినప్పుడు మనం దేవుని బిడ్డలం అవుతాం. అతిశయించినప్పుడు మేరకు లోబడి అతిశయించాలి, దేవుని మహిమపరచాలి. మన అతిశయం అనేది దేవుని మహిమపరిచినదిగా ఉండాలని అధ్యాయంలో ప్రభు మన ద్వారా మనతో మాట్లాడుతున్నాడు పౌలు ద్వారా. అలాగే 18వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రభు మెచ్చుకున్నవాడు యోగుడు కానీ తానే మెచ్చుకున్నవాడు యోగుడు కాడు అంటున్నాడు. మరి ఆ రీతిగా మనం చేద్దాం. ప్రభు మెచ్చుకునే మెప్పుకోలు మనం కోరుకుందాం. ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆ రీతిగా జీవించి ప్రభు ద్వారా మనము మెచ్చుకొనబడి ఆయన రాజ్యంలో మనము చేర్చబడదాం. ఆ రీతిగా చేయడానికి ప్రభు మనల్ని యోగ్యులుగా ఎంచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకో ప్రభా. వినవారిని ఆశీర్వదించండి, ఆత్మీయ జ్ఞానంలోనికి వారిని నడిపించండి. ప్రాముఖ్యంగా ఎవరైతే ఈ సందేశాలను వింటూ ఉన్నారో వారందరినీ దీవించి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమగల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.